హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన చేను చూడండి ఎర్రగా ఎట్టుందో వర్షాలకి. ఇదిగోండి ఇగో చేనులో బీర చెట్టు వేసాం. ఇప్పుడే పూత, ఇదిగోండి పూత. కాయలు అయితే చూడండి ఇప్పుడే చిన్న చిన్న పిందెలు. ఇదిగోండి బెండ చెట్లు వరుసగా వేసాం. చెట్టు ఎంత బారుందో అంత బారు పెట్టేసాం. మేము ఎప్పుడైతే ఈ చేను కౌలుకి తీసుకున్నామో అప్పుడు పడిపోయింది ఈ చెట్టు అయితే. మరి మా అదృష్టమో దురదృష్టమో తెలియదులే కానీ ఇవ్వండి చూడండి అంత భారీ చెట్టు, ఇంత పెద్ద చెట్టు ఎలా పడిపోయిందా అని డౌట్ అసలు. చూడండి ఇదిగోండి వంకాయ చెట్టు, దాని పని అయిపోయింది వంకాయ చెట్టుది. ఇదిగోండి బెండకాయలు ఇటు కూడా వేసాం. బీర చెట్టు అయితే పాకుతుంది, చిన్న చిన్న పిందెలు ఇప్పుడే. చూడండి ఎలా ఉందో పెద్ద చెట్టు. ఇది కాలబెట్టినా కాలలేదు సమ్మర్లో. ఇదైతే 2 ఎకరాల బిట్టు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బాగా చూసుకుంటూ పోతాండు. కాకరకాయ చెట్టు అయితే అటు ఉంది, అటు వెళ్ళాక చూపిస్తా, ఓకేనా? ఇంకో బీర చెట్టు చూపిస్తా. ఇదిగోండి కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒకటే ఉందనుకునేరు, ఆయన కాయలు అయినట్టు కోతులు అసలు ఉంచట్లేదు కోతులు అయితే. ఇదిగోండి వెళ్ళేటప్పుడు కోసుకొని వెళ్ళాలి. చూసారా, ఏదో ఒక చెట్టు పెట్టుకుంటే పత్తి చేనులో కొంచెం రోజుకో కూరగాయలు వెళ్తున్నాయి కొనకుండా. చూడండి ఇదిగోండి మన కాకర చెట్టు, పత్తి చేనులో కాకర చెట్టు. ఎదురుగుళ్ళకైతే ఎక్కిచ్చాం మేము. ఇదిగోండి పిందెలు అయితే చాలా ఉన్నాయి. అవి కొంచెం ముదిరాక కూరకు సరిపోతాయి. చూడండి ఎక్కిపోతుంది ఇంకా. బాయ్ ఫ్రెండ్స్, ఇదే మన చేను, పత్తి చేను.